హాయ్ బ్రో, మీ పేరు? अल्फैज़ అల్ఫేజ్. ఒకవేళ మీరు వన్ డే సీఎం అయితే ఏం చేస్తారు? हिंदी चप्पाला చెప్పు. अगर मैं एक दिन का सीएम बन गया तो फर्स्ट ऑफ ऑल जो अपना एजुकेशन ये है उसको फर्स्ट ऑफ ऑल चेंज कर दूंगा, क्योंकि इन ओनली आंध्र प्रदेश वी हैव फर्स्ट ईयर वी हैव दैट board questions. We have to write boards. But in other countries, in Maharashtra, in Delhi, in that we don't have to write in boards in first year. We have to write after 12th only. First of all, that I will change, and tourism, and also I will change that. Yes, thank you. ఓకే, ఎమ్మెల్యే కా ఫుల్ ఫామ్ క్యా హై? రైట్, థ్యాంక్ యూ. Thank you. హాయ్ అండి, హాయ్ అండి, మీ పేరు? అఖిల. అఖిల గారు. ఓకే, లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ మ్యారేజ్ బెటర్. ఎందుకు? ఎందుకంటే మా లవ్ మ్యారేజ్ కాబట్టి. ఆ? మా లవ్ మ్యారేజ్ కాబట్టి. మీది లవ్ మ్యారేజ్ కాబట్టి అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ బెటరా? మ్యారేజ్ బెటర్. అంటే లవ్ మ్యారేజ్ లో అరేంజ్ మ్యారేజ్ లో ఏం డిఫరెన్స్ ఉంటాయి? రెండు మ్యారేజేగా. రెండు మ్యారేజే, బట్ లవ్ మ్యారేజ్ అయితే ఇంత ముందుకే కలిసి తిరుగుంటారు, అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒకరికొకరు తెలుసు, వాళ్ళకి ఒక కొత్త ఫీల్ ఉండదు. అదే అరేంజ్ మ్యారేజ్ అనుకో, వాళ్ళు కొత్తగా కలుస్తారు, పేరెంట్స్ చూస్తారు, కొంచెం వాళ్ళకి అప్పుడప్పుడు నేర్చుకుంటారు, బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా లవ్ మ్యారేజ్ చేసుకున్న మీరు అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? మానస. మానస గారు, ఒకవేళ వన్ డే సీఎం అయితే మీరు ఏం చేస్తారు? వన్ డే సీఎం అయితే రిజర్వేషన్స్ తీసేస్తారు అండ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రీ బస్సు వల్ల గవర్నమెంట్కి లాస్, ప్రజలు కూడా అన్యూజ్ చేసుకుంటున్నారు కదా ఎక్కువగా, అవసరమైన వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అంటే అది తీసేస్తే ఫ్రీ బస్సెస్ వల్ల మీకు యూజే కదా. అంటే మినిమం ఛార్జ్ అన్న పెట్టుకుంటే బాగుండేది. టికెట్ రేట్స్ తగ్గించి ఛార్జెస్ పెట్టుకుంటే పెట్రోల్ ఏమి యూజ్గా ఫ్రీగా రాదు కదా గవర్నమెంట్ కైనా, అది లాస్ అనిపిస్తుంది కొంచెం. ఓకే, అంటే ఫ్రీ బస్సెస్ తీసేస్తే బెటర్ అని చెప్పేసి మీ ఫీలింగ్. అంటే గొడవలు కూడా ఎక్కువ అయ్యాయి అనుకుంటే? అంటే యూజ్ ఉంది, అన్యూజ్ ఉంది అలా. ఇంకేం చేస్తారు? ఇంకా ఎడ్యుకేషన్ ఫ్రీ, మెడికల్ ఫ్రీ, ఎమర్జెన్సీ టైంలో ఏమైనా ఎవరికన్నా ఎక్కువ యూజ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ అట్లా పెట్టాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి, చెప్పండి. అమ్మాయిలు అబ్బాయిల్ని లుక్స్ చూసి ఇష్టపడతారా, క్యారెక్టర్ని చూసి ఇష్టపడతారా? లుక్స్ ఏముందంటే నార్మల్గా లుక్స్ అంటే అందరూ బాగానే ఉంటారు, సో క్యారెక్టర్ చూసి ఇష్టపడతారు వాళ్ళందరూ. క్యారెక్టర్ చూసి ఇష్టపడతారు. అంటే ఎలాంటి క్యారెక్టర్ టైప్ కావాలని? ఎలక్ట్రిక్ క్యారెక్టర్ టైప్ అంటే లాయల్గా ఉండాలి, లాయల్గా చెప్పాలి, అన్ని విషయాలు చెప్పేలా ఉండాలి, ఏది దాచిపెట్టకూడదు. దాచిపెడితే అది ఇంకా రిలేషన్ ఎట్లా అవుతుంది, ప్రతిదానికి గొడవ అవుతుంది ఉంటుంది తప్ప. లాయల్గా ఉన్న వాళ్ళని చూసి ఇష్టపడతారు. ఓకే, అంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఓకే, ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరు? ప్రణతి. ప్రణతి. ఓకే, మీ లైఫ్లో మీరు చేసిన అతిపెద్ద దూల పని ఏది? హాస్టల్ టైంలో సీసీ కెమెరా వాళ్ళ కొట్టుడు, నైట్ టైం నైట్ అవుట్ చేసుడు, టీచర్స్ చేతిలో దొరికినా కానీ నైట్ అవుట్ చేసుడు, బాగా దొంగతనంగా పోయి కిచెన్లో పెరుగు తాగుడు. పెరుగు తాగడం దూల పనా? మేము చేసేటోళ్ళం అట్లా, మేము అనుకున్నాం. ఓకే, అదేనా బిగ్గెస్ట్? అది కాకుండా ఇంకేమన్నా? ఇంకేం అంతేనా? చలో, థ్యాంక్ యూ. మీరు ఒకటి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఎవరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తారు, అబ్బాయిలా అమ్మాయిలా? యాక్చువల్గా అమ్మాయిలే ఎక్కువ ఓవర్ థింక్ చేస్తారు అబ్బాయిల కంటే. అమ్మాయిలే ఓవర్ థింక్ చేస్తారు అబ్బాయిల కంటే. అంటే ఏ విషయాల్లో ఎక్కువ చేస్తారు? అన్ని విషయాల్లో చేస్తారు. ఫస్ట్ సపోజ్ లవ్ విషయంలో ఎక్కువ చేస్తారు. ఎక్కువ వాళ్ళ కెరీర్ గురించి కూడా ఓవర్ థింక్ చేస్తారు. బాయ్స్ కంటే ఎక్కువ వాళ్ళే ఇండిపెండెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, మీరు ఏ విషయాల్లో చేస్తారు? లవ్ విషయంలో? లవ్ విషయంలో ఓవర్ థింక్ చేస్తుంటాను నేను ఎక్కువ. అన్నింటిలోనూ నేను ఓవర్ థింక్ చేస్తాను. లవ్ విషయమే కాదు, పేరెంట్స్ అని కానీ, నా లైఫ్ మీద కానీ, నా కెరీర్ కానీ, వారి మీద ఓవర్ థింక్ ఎక్కువ చేస్తుంటాను నేను, నాకు తెలిసిన విషయం. ఓకే, లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా అండి? అరేంజ్ మ్యారేజ్. ఎందుకు, ఎలా? అంటే కొన్ని సిచ్యువేషన్స్లో సపోర్ట్ ఉంటారు కదా. లవ్ మ్యారేజ్ అయితే ఉండరా?
మేబీ వాళ్ళ రిలేషన్ బట్టి ఉండొచ్చు, అలా కూడా ఉన్నారు ఇలా కూడా ఉన్నారు. బెటర్ అరేంజ్ బెటర్ మ్యారేజ్ అంటే బెటర్ అంటున్నారు. మేము చూసిన దాంట్లో అయితే మేబీ మాక్సిమం 80% అరేంజ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ గా అనిపిస్తుంది. అవునా, అందుకే అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటున్నారా? అంటే నా మీ ఒపీనియన్ అది. ఫ్రెండ్స్ ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా లేరా? మా ఫ్రెండ్ ఉంది, వాళ్ళు అండర్స్టాండింగ్ లో ఉన్నారు, అది ఓకే. అంటే ఇద్దరు బట్టి ఉంటది కదా, ఒకళ్ళ మీద ఆధారపడి చెప్పలేము. రెండు సక్సెస్ అవ్వు, ఏది సక్సెస్ అవ్వదు. వాళ్ళ అండ్ అండర్స్టాండింగ్స్ అదే అంటున్నా, ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఇంకా ఈ కాలంలో ఎక్కువ ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? అండి అదే చెప్పండి ఒక మెసేజ్. అదే సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో ఫీలింగ్, నేను ఎందుకు తగ్గాలి, సంపాదనలో ఎవ్రీథింగ్ ఖర్చులు బట్టి ఒకరికొకళ్ళు అండర్స్టాండింగ్స్ సరిగా లేక అలా నేను ఎందుకు తగ్గాలి అని. ఇప్పుడు ఇంతకు ముందు అయితే హస్బెండ్ కదా అని ఆలోచించారు, ఇప్పుడు అది లేదు, ఈక్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం ఎక్కువ డివోర్స్కి వెళ్తున్నారు ఎక్కువ మ్యాక్సిమం. రైట్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, హాయ్ సార్. మీ పేరు? రత్న. ఆ? రత్న. రత్న. ఓకే, మీ పేరెంట్స్కి తెలియకుండా దాచిపెట్టిన నిజాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవేంటి? స్టడీ టైంలో బీచ్కి వెళ్ళాను అమ్మ చెప్పకుండా, ఆ, మూవీస్కి వెళ్ళాను, ఆ. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. ఓకే, బీచ్లకే 4 సార్లు పోయి చెప్తాను. ఇంట్లో తెలియకుండా ఎప్పుడన్నా డబ్బులు కొట్టేశారా? కొట్టేసిన. ఆ? ఎన్నిసార్లు కొట్టేశారు? ఎంత డబ్బులు కొట్టేశారు? ఒక్కసారి 2K కొట్టేసిన. అమ్మో, ఏ పింఛన్ డబ్బులు అండి? లేదు, డాడీ పనికి వెళ్ళి వచ్చి మనీ ఇస్తే అవి సేవ్ చేయడానికి తీసిన అంతే. మళ్ళీ తిరిగి రిటర్న్ ఇచ్చేసా వాళ్ళకి అవసరమైనప్పుడు. అంటే అవి కొట్టేసిన దాని కిందకే లెక్క. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సార్.